నీకు ఆకలేస్తే నువ్వు అన్నం తినాలి, నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపోవాలి, నీకు అనారోగ్యం వస్తే నువ్వు ఔషధం సేవించాలి తప్ప ఎవరో వచ్చి నీకేదో చేస్తారంటే కుదరదు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. నీకు నువ్వు సంతోషంగా ఉండాలి, నీకు నువ్వు బోధించుకుంటూ ఉండాలి, నీకు నువ్వు నియంత్రణ పెట్టుకోవాలి, నీకు నువ్వుగా వృద్ధిలోకి రావాలి. దానికి ఆయన నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ఉండు చాలు అని ఒక విషయం చెప్తారు. నిత్యానిత్య వివేకశ్చ దేహక్షణికతామతి మృత్యోర్భీతిశ్చ తాపశ్చ ముముక్షో బుద్ధి కారణం. ఇవి జ్ఞాపకం ఉంచుకో అని నిత్యానిత్య వివేకశ్చ. ఇవాళ పొందావా పొందలేదా వదిలిపెట్టి. నిత్యమైనది ఒకటి ఉన్నది, ఆ నిత్యమైనది ఆత్మ. అది ఎప్పుడూ ఉంటుంది. అది చెప్తూనే ఉన్నారు కదా మొదటి నుంచి.